Hello guys, welcome to my channel. Guys, welcome to with Whiting. Guys, ఈరోజు అయితే మనం స్క్విడ్ గేమ్ అయితే ఆడుతున్నాం. స్క్విడ్ గేమ్ ఇది 25 విన్స్ అంట. నేను ఆడలేదు, మా సిస్టర్ ఆడింది. మా చెల్లికి ఇంకా ప్రో అనుకుంటా. ఇంకా అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసింది కదా. గైస్, మీరైతే బాగా చూడండి, మంచిగా నాకు సపోర్ట్ చేయండి గైస్. నేను మొన్న అయితే పెట్టాను కదా, కానీ నాకు సపోర్ట్ ఇస్తే మాత్రం నేను మ్యాక్సిమం మీకు మంచి కంటెంట్ నేను ట్రై చేస్తాను గైస్. ఎందుకంటే తెలిసిందే కదా మన గురించి ఇచ్చి పడేస్తాం. కొంచెం ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చూడండి గైస్, మంచి తమ్ముళ్ళు పెడతాను ఈసారి నేను ప్రతిదీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాను. ఓకేనా? ఓకే, ఎంతసేపు పడుతుంది? 30 సెకండ్స్ ఉంది ఇంకా. చూద్దాం కదా. ఇక్కడ బెడ్లు ఉన్నాయి కదా, ఎక్కుదాం ఒకసారి. బెడ్లు కూడా ఎక్కడ రావడానికి చెప్పుకోకండి కదా. ఇప్పుడు ఈ గేమ్లో నేను క్రికెట్ చేస్తే మా చెల్లి నన్ను తిరిగి వేసేది. ఈ పార్కోర్ కింగ్ బోల్కే ది గేమ్ ఇది అమౌంట్ 2 కమెంట్స్ ఏదో చెప్పలేదు. సౌండ్ ఎక్కడ నేను చూసేటప్పుడు అయిపోయింది. సరే అది ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పుకుంటాడు. అయితే ఓల్డ్ 1 player has to be eliminated. ఓకే, ఇదా అవును, ఇది ఎలా ఆడతారు కదా. అసలు మేము మామూలుగా యూట్యూబ్లో చూసాను కానీ ఇది ఎలా ఆడతారు నాకు అసలు ఐడియా లేదు. సరే, ఇంట్లో వస్తే కనుక చూపించేస్తాను పడినప్పుడు మీకు. ఓకే, 600-500 కాయిన్స్ అన్నాను. సరదాగా డెటెక్టివ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ క్లియర్గా ఆడతానే కానీ మనకు డెటెక్టివ్ ఎలా ఆడాలని. ఓకే, మళ్ళీ 30 సెకండ్స్. అదే తీరా ఎవరు ఇలా మనం ఆడుకున్నాము. ఏమైంది? ఓకే, స్టార్ట్ అయ్యేది ఇది. బా, మ్యూజిక్ ఇక్కడ అలానే ఉందిరా. వీళ్ళు పార్టిసిపేటింగ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ఛాలెంజ్. ఓకే, కంప్లీట్ ఆల్ ద గేమ్ మోడ్స్ అండ్ బి చదవరా. చూడండి, గ్లాస్ మేకర్ ఈజ్ మున్న. ఏంట్రా పేరు? ఓకే, హైడ్ అండ్ సీకా, రెడ్ లేక్. అదే సరే, హైడ్ అండ్ సీక్ అనుకున్నాను. వెంటనే ఇదా. ఓకే, ఇదిగా అదే మీరు సీజన్ 2 చూస్తుంటే సీజన్ 3 చూడాలి మీరు. సీజన్ 3 కాకుండా సీజన్ 2 చూస్తే అదే పడి మీరు ఇంట్లో ఉంటుంది. అది గ్లాస్ కింద ఈరోజు ప్లీజ్ పెట్టరా అమ్మయ్య. స్కై ఫుడ్ ఇంకా కంప్లీట్ చేస్తాను. చిన్నపిల్లలు పెడతారు కదా ఇప్పుడు. బాబు ఇప్పుడు రావడమేంటి? ఎవరికి ఇచ్చారు? ఆడెవడో పట్టుకెళ్ళిపోతున్నాడు రా. ఓకే, అలా ఒక్కొక్కసారి ఇస్తాను మనకి. బాగున్నాడు కానీ సూపర్ కదా ఈ గేమ్. తయారు చేసేవాడు గొప్పడు. అంటే రియల్ స్కిడ్ గేమ్ కాకుండా ఇలా బయట లైక్ రోబ్లాక్స్ తయారు చేసినాడు. చాలా మంచి ఎప్పటి 100% చేతికి మీద ఆన్లో పెట్టి అది దొరికింది. అది ఇదేం కొట్టట్లేదు, వేస్ట్. బతికిపోయాం మొత్తం కింద. చాలా దారుణంగా ఎంతైతే పోయింది. మా బాబోయ్, ఎంతసేపు? ఇంకా 57 సెకండ్స్ సార్. కంటిన్యూ అయిపోతుంది. ఏం లేదు, నా ఫుల్ హెల్త్ వచ్చింది. గేమ్ అయిపోగానే హెల్త్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు. 9 players సెలబ్రేట్ అయిపోయారా? అరే, ఇందాక ఎంతమంది వచ్చారా? 17 కదా. 17లో 9 మంది ఎక్కడే పోయారా? నాకన్నా ఫస్ట్ ఉన్నది. అయినా ఇక్కడ నుంచి చూడండి, ప్రో అంటే చూపిస్తాను. నేను ఆడదలుచుకుంటాను, ఎందుకంటే వీడియో కంటెంట్ కావాలి. కంటెంట్ మీకు ఇవ్వాలంటే నేను ఆడను గైస్. దానికోసం ఏదైనా మళ్ళీ ఆపట్లేదంటే ఫోటో కోసం ఒకసారి తీసుకుంటాడు అన్నమాట. అయితే
ఓకే ఆరమ్మని చూసి ఇది ఏంటంటే అది పెంటేస్తాను ఇప్పుడే. అవును కదా, రెండో గేమ్ అదే. ఆడు ట్రయాంగిల్ అనుకుంటాడు, పెంటేస్తాను అప్పుడే. ఇది ఎలా ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు అనుకోవట్లేదు మనకి. ఓ ఒక టీమ్ సెట్ కదా, ఏదంటే ఎవరొకరు ఉన్నారు. ఇది ఎవరొక టీమో 10 మంది ఉన్నారు. రెండు బ్రో. In order to join a team, walk into the desired box. ఒక బాక్స్ టీం లేకపోతే అన్ని మనం ఆడచ్చా చూద్దాం. నెక్స్ట్ ఒకవేళ మనం గేమ్ సరిగ్గా అవ్వకపోతే. నేను ఏదో ఏం చూస్ చేసుకున్నాను. ఓహో ఇదా తిప్పడం కష్టం అనుకుంటుంది. మీకు ఇది కావాలి. ఎస్ అదే తీసుకుంటా సరిగా అనేది తీసుకుంటున్నాను. ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవచ్చా? సర్లే ఫస్ట్ నేను 1 కదా వచ్చి నుంచి అనుకుంటా. అదేనా పేరు ఏదో ఉంటుంది గైస్, డింగోనా పేరు నాకు సారీ ఇట్టుకోకండి. కామెంట్లో చెప్పండి గైస్ పేరు ఉంటుంది. గైస్ నేనైతే గేమ్ ప్లే ఎలా ఉందో కొద్దిగా చెప్పండి. మీరు కాలితే నాతో ఆడచ్చు. నేనేం పెద్ద ప్రోని కాదు, నాకు కొన్ని గైడ్స్ ఇవ్వండి. కొట్టిన ఈజీ కొట్టచ్చురా రాయిని అంటే ఏమో మరి లోపల నాకు తెలియదు. అరే అంత దూరం చేసింది నాకు తెలిసి కింద బార్ వచ్చి ఉంటుంది గైస్. అరే కుట్టి కరెక్ట్గా ఉంటుంది అది బార్లో అది చెప్తుంది. టచ్ అయితే చాలా పడక్కర్లేదే, ఆ లక్కలో వెళ్ళిపోయింది దానికి. ఇప్పుడు వీడు తమ్ముడు నేనా రోపు ఇదిగో అది నాకు తెలిసి అది కాదు కదా. అదేనా చేతితో ఒకటి ఎగరేసి ఎట్లా పట్టుకుని ఒకటి ఎగరేసి పట్టుకున్నాడు. ఎలా వేస్తాడు చూస్తున్నాడు. ఆడే చెప్పేస్తున్నాడు కదరా, నాకు తెలిసి ఆడే చెప్పేస్తున్నాడు కదా. ఇదిగోండి బ్లూ నొక్కుమంటున్నాడు, నొక్కింది కట్టగాడు కరెక్ట్. ఇప్పుడు క్లీన్ ఆడి చెప్పింది చేస్తే చాలు, పర్లేదు. ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెస్ లేదు. 2 minutes ఇది ఒకటే ఉంది. నేనైతే ఆగుంటే ఎందుకంటే ప్రో గాయ చెప్పాను కదా ప్రో. ఓకే ఇదే చెప్పేస్తాడు ఇది కూడా. అయిపోతుంది ఇచ్చానా. మై గాడ్ మరి ఇందాక పెట్టినప్పుడు వద్దన్నాడు. ఓకే వెరీ గుడ్ త్రో. ఇప్పుడు పడతాడు తిరిగి బొమ్మ చేతిలో పెట్టు. నాకు చెప్పుకుని కాదు గైస్, ఫీల్ అవ్వండి అంటే ఎలాగో నేర్చుకోలేదు. ఇది ఇదా కాలం మీద ఎగరేస్తారు ఏదైనా ఈజీ ప్లీజ్. ఫస్ట్ ఇది కూడా చేయలేకపోయింది. ఆడు లాస్ట్లోని అది ఒక్కడే కదా లాస్ట్ది అలా ఒకడు తోసేస్తే కాళ్ళు పట్టుకుంటాడు. ఇది ఫస్ట్ ఇదే చేయలేకపోతుంది. నూబ్ పాపా ప్లీజ్ పాపా 1 minute ఉంది. ఒకటి అమ్మ దీనివల్ల టీం సెర్చ్ పెడుతుందిరా. ఒకటి అలాగే మొత్తానికి ఒకటైనా చేయగలేదు పాప. ఇంకొకటి అంతే పైన. సర్లే తీసుకురా చేస్తా. ఓకే పాప నీట్గా మెల్లగా కంగారం లేదు. ఇంకా 1 minute 1 minute తక్కువగా ఎక్కువేది. పర్లేదు చూసుకుని ఆడేది ఎలా ఆడాలి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూస్తాను. ఇదేదే ఇది అనుకోండి, మా పక్కన రాజు అనేవాడు ఆడాడు కదా, ఆడేదో అదే గేమ్ సెలెక్ట్ చేస్తుంది. ఆడిది కూడా ఎలక్ట్రిక్ బార్ అని వచ్చి ఉంటుంది. ఆ బార్లో కరెక్ట్గా నాది ఎలా త్రోన్ వచ్చింది, అలా త్రోన్ కొడితే అది తిరగడిపోయి ఉంటుంది. పేపర్ క్రాఫ్ట్లో ఉంది కదా అది 34 seconds. ప్లీజే అమ్మ అయిపోయింది గైస్. గుడ్ మార్నింగ్ సారీ గుడ్ నైట్. బొంగు చేస్తుంది బొంగు అవసరంగా 10 seconds రా. అది వెళ్ళిపోయాడు ఎవడో ఓటమి ఒప్పుకోలేక. అమ్మయ్య అయిపోయిందిరా లాస్ట్.
నాకు ఎందుకురా, నా తప్పులేదు దీంట్లో, నేను యాడ్ చూస్తాను. గైస్ మనకైతే ఒక చిన్న టిక్ వాడడం వల్ల, అంటే పెద్ద టిక్కేం కాదు, ఆడే యాడ్ చెప్తామా తమ్ముడు అన్నాడు. సరే అని ఇచ్చాను. సరే ఇప్పుడు ఏంటి హైడ్ చీక మనకి. నాకెందుకో ఇప్పుడు ఓటింగ్ అనుకుంటా, ఎంతమంది చచ్చిపోయారని చెప్పలేదండి. ఇది ఏంటిది మళ్ళీ వచ్చింది? ఓ మ్యాన్, నేను యాడ్ చూసాను కదరా. Sure, let's play together bro. ఇన్వైట్ చేస్తాను వచ్చే తమ్ముడు, ఎవడో కూడా వస్తా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి చెప్పింది. ఓన్లీ మనం అందరం మనుషులే కదా. రేట్స్లో ఒకటేదో వచ్చింది గైస్, మాస్క్ వచ్చింది. గాడ్ ఫేస్ మాస్క్, ఎస్ ఎస్ ఎస్. 30% of the chance of the rebellion after night brought. ఓకే, ఫన్ ఫ్యాట్ అంటే చంపేస్తున్నారు కదరా. ఫన్ ఫ్యాట్ ఏంట్రా, 30% ఛాన్స్ ఉందంట. ఇటర్చి ఉచిగా అంటే నేను అది సరిగ్గా ఎట్లా గైస్, రుచి అని పెట్టాను క్యూట్గా. స్టార్ట్ అవుతున్నా అరే ఏంటిది ఎంత లోన్ ఏంటి టచ్. ఓకే టీచర్ నాకు ఎత్తారు రా ప్లీజ్ రా. సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నాను, అంటే సబ్స్క్రైబర్స్ లేరు అనుకో, కానీ కోరుకుంటారేమో నేను మంచి కంటెంట్ ఇవ్వగలనేమో. టీచర్ నేను కూడా కదా, నాకైనా మార్క్స్ కదా. ఇది డబుల్ టెస్ట్ విచ్ క్లాస్ ఇస్ రియల్ ఆర్ ఫేక్. వెరీ గుడ్. పికింగ్ గేమ్ మోడ్స్. ఓకే ఫస్ట్ ఇది కామన్, తర్వాత ఇదే హనీ కాంబ్. వెరీ గుడ్. ఇదే నింగిల్ అక్కడ ఉన్నాయి చెప్తున్నాను. ఇంకేంటి అమ్మ వద్దురా టగ్ గారు గ్లాస్ ఏదో కొంచెం వీడియోనే తీసుకెళ్ళిపోతున్నాడు. స్కై స్పీడ్ ఉందంటే తక్కువ. నాకే అదే ఎవరో బేబీ ఏవో ఉన్నాడు కాబట్టి నేనేం చేద్దా బేబీ. నోను అస్సలు తప్పు రాదే, చిన్న పిల్లరా ఆడ కాపాడాలని చచ్చిపోతాం కదా. ఈ ప్లేయర్ కింద లెక్కొస్తున్నాడు. మింగిల్ ఆడేటప్పుడు ఎలా ఉంటుంది గాయస్, ఇప్పుడు ఇవ్వడం వల్ల ఇబ్బంది కాదేమో నా అభిప్రాయం. సరే వెళ్ళగలను, కానీ కొద్దిగా ఫాస్ట్గా ఉన్నాం మనం. బాబు పట్టుకోవడమే కాదు, ఇది వెనకాల పట్టుకుంటే కదా పట్టుకోవాలి. ఎవరు ఉత్తప్పుడు పట్టుకోవడం అని కాదు, ఒక్క దెబ్బే లేదు అది. అదే అయిపోయింది. ఎస్ చూడలేదా ఎందుకు వెళ్ళిపోతాం కదా, ఎందుకు కూడా వెళ్ళిపోతాం. తమ్ముడి దగ్గర ఇంకెవరన్నా డ్యామేజ్ పీపుల్ ఉన్నారు, ఇంకా ఎవరు లేదు డ్యామేజ్. అంటే ఎవరున్నారు, అంటే ఎవరున్నారు నేను వచ్చేసినట్టే కదా, పాస్ అయిపోయింది కదా. మళ్ళీ వైట్ పెడతాను. వాళ్ళు ఇద్దరు రావట్లేదురా, ఏం చేస్తాం మనం. మన విఐపి ఒకసారి డ్రాప్ చేద్దామా. పికప్ పికప్ నాకు అది అలా పడిపోయాడు. డ్రాప్ అయితే నీరే పెట్టడాడు. పెట్టారా గేమ్ అసలు అది ఇక్కడ నుంచి డాన్స్ చేతులేవి ఇలాంటి క్లిచ్లు పోలే. మనం ఇలాంటి దాంట్లో సగం కూడా చేయలేం. ఒకటి రెండు ఇద్దరు కావాలని లేట్కి వచ్చారా,
వేయించారు. తెచ్చారు బాబు, ఇద్దరైతే తెచ్చారు నాకు తెలిసిన వాళ్ళు. ఇంకొక 8 మంది తెచ్చారు. 8 అంటే మాటలుగా లాస్ట్ మినిట్లో కూడా వచ్చింటారు పిల్లలు. నేను అసలు ఆడతానని నిరూపించడానికి దగ్గరికి వచ్చాను. తమ్ముడే ఆడొకరు ఇవన్నీ ఉన్నాయి నీకు. ఈ లోహిత్ అన్నయ్య చెయ్యి అన్నయ్య అది ఏ పాప చూసావా లోహిత్ అన్నయ్య అని. అయ్యి భలే పరిగెడుతున్నాను నేను మాత్రం. అయ్యి ఎత్తుకెళ్ళనట్టు పాట పెట్టలేదు. హనీకొంబా ఈజీ, కానీ నెక్స్ట్ వచ్చే గ్లాస్ బ్రిడ్జ్ తగ్గవ్వాలి ఎక్కడే భయపెడుతున్నారా నాకు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటివి, డోర్లు ఓపెన్ అవ్వాలా? ఇక్కడ ఉంటున్నాం. ఓ ఇదేదో ఉందిగా, నేనే సరిగ్గా తీసుకోవాలి. స్టాండ్ బిహైండ్ ద డోర్ ఇన్ ఆర్డర్ టు చూజ్ యువర్ కుకీ. హోమ్ కదా, సరే కుకీ అంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళు మనం, కానీ అసలైన పేరు దానికి జపనీస్లో సంథింగ్ అయితే ట్రెడిషనల్ నేమ్ ఉండే ఉంటుంది. తెలుసుకుందాంలే. రే ఎంతసేపు రా. సరే చెప్తే ఎక్కడ ట్యాబ్ అంటే ఇది ట్యాబ్ 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 జాయిగా జాయిగా. రే ఆపరా తమ్ముడు. ఇప్పుడు హనీకోంబు తేడా కూడా పంపుకి ఎవరికైనా నా మీద వస్తుంది పాపం. పాపం ఓకే ఇరిగిపోయినట్టు ఉంది. రే ఇరిగిపోతా ఇప్పుడు ఇంకంతా పోయింది. పోయింది చంపేయండి బాబు చేస్తాను ఎవరికి చెప్తాను. ఏంటి ఇంకా ఏంటి ఇది మరీ చంపేశాడా. అదే మనం ఎగ్జామ్లో స్లిప్పులు పెట్టి పాస్ అయినట్టు అక్కడ ఏంటది బాబు. బాబు 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 చచ్చిపోయాడు బాబు. సరిగా రెస్ట్ ఇన్ పీస్ తమ్ముడు. ఏం చేస్తాం, అలా అవుతుంది అంతే. ఇంకా అప్పుడప్పుడు అని తీసుకురండి ఎవరొకరు. అదే బుడ్డోడు రాడు. నలుగురు ఉన్నాడంట అంతేనా? 7 ఉన్నా చాలా ఫర్ రీజన్. మందిరా 2 అమ్మయ్య నా బేబీ తెచ్చేతారా. వెరీ గుడ్ థ్యాంక్స్. దాకా బెటర్, ఎందుకంటే బాబుని సర్వైవ్ చేయాలని. మనం సర్వైవ్ కాదు. లాల్చింగ్ చెట్టలాగా మీద పడిపోవడం కన్నా సీక్రెట్గా దాక్కోవడం అనేది చాలా మేలు. 40 సెకండ్స్ ఈ రౌండ్ అయిపోతుంది. అట్లేదు వెళ్ళిపోయి రే నువ్వు పిచ్చి కానీ వచ్చేతారు. ఇప్పుడు పిచ్చి సభ్యులు ఎక్కడి నుంచి చెప్తాను నేను ఈ కన్నాల నుంచి వెళ్ళడం లేదా చేసి కమ్మలు కూడా వేసుకున్నాను. ఏదో దాకుంటే చాలు. ఎవరైనా లేదా స్టాఫ్ ఓన్లీ. నేను స్టాఫ్ ఇంకో విఐపీ కదా. ఫైవ్ సెకండ్స్ రా రండ్రా తీసుకున్నాం. 5 సెకండ్స్లో ఒక్క దెబ్బ వేస్తాను. 2 దెబ్బలు ఏదైనా జస్ట్ 5 సెకండ్స్లో గాయస్ చూసా మరి. అది అట్లా ఉంటుంది మనతోటి. Total cash price will be increased by 40. వావ్ స్ప్లిట్ పెరిగింది గాయస్. ఇలాగే మనం ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా ఇలా ఆడితే బెటర్. పవర్ యాక్టింగ్ చేస్తున్నా చూడాడు ఎండ్ గేమ్ అంట. ఈసారి చూద్దాం. అనరా ఈసారి ఇష్టం లేదు అవకాశం కానీ ఉన్న తగ్గపోరు పెరుగుదాం. ఒకసారి వచ్చింది జంప్ స్పీడ్ పెరిగింది. నాకు తెలిసి ఇప్పుడు తగ్గపోరే గాయస్. చూసారా కొన్నాను మంచిదే అయింది గాయస్. తగ్గపోరు ఇప్పుడు నేను గుర్తుంది నాకు. ఒకవేళ తగ్గపోరు కాకపోతే బలం పోద్దేంటి. మింగిలా ఇప్పుడు అవునా మింగిలరా తగ్గపోలేదైతే.
అని తక్కువ మంది ఉన్నాం కదా, తక్కువ మంది అంటే ఇద్దరిద్దరు పెట్టచ్చు. ఓ ఇన్ఈక్వల్గా ఉన్నాము, పోయింది గేమ్. ఇప్పుడు చూస్తారేంట్రా? అప్పుడేనా మేము కొంత ఇద్దరు కాదు కదా, ఏమో పడవచ్చింది. నువ్వు సేఫే కదా, పైన సేఫ్ అని చూపిస్తుంది. సేఫ్ సేఫ్ సేఫ్. ఓ ఇక్కడ కూడా తోకొచ్చు. అరే తప్పురా, దగ్గర అలాగా. ఓ మంచిగా అయిందిరా, ఒక్కడు కూడా మిగిలిన. సేఫే కదా, వదలంటారా బయటికి. ఒక్కడు వెళ్ళాడరా ఇప్పుడు. ఇప్పుడు చూడు కంపల్సరీ 2 అంటాడు, అడుక్కుతున్నాడు రా. చూడు ఏంటో ఇలా వెళ్ళిపోదాం. తొయ్యడు పెంచురా, డోర్ అయితే సరిపోతుంది కదరా బాబు. సైకో మెంటల్దానా, ఇంట్లో పెద్ద మెంటల్లో ఉన్నారు కదా మళ్ళా. ఇదే రూమ్స్ తగ్గించేస్తాడు గాయస్, ఎందుకంటే ఇందాక ఒక్క రూమ్ పెట్టి ముగ్గురినంటే నలుగురు ఉన్నాం కదా, కూడా బయటికి వెళ్ళిపోలేదు, నలుగురు వచ్చిపోతారు. ముగ్గురు మాట్లాడుకుంటారా? అరే రండ్రా, ఈజీ గేమ్, ఈజీ. అరే తిన్నారా? అరే అదే పెద్ద ఎందుకు బాగా అది ఎవడో పోతాను, నిన్ను లెగిచ్చి కొడతాను. ఇప్పుడు ఎలా ఉంటుంది పోతే ఎలా ఉంటుంది? ఎక్కడ పెట్టుకున్నాడు రా, ఏడుతున్నాడు రాడు. రే పిక్చర్లో ఉన్నాడు కానీ వీడు గేమ్ పెట్టినాడు, నలుగురు బతికెళ్ళి చేసాడు. పోలే మంచోడే, కొద్దిగా మంచిగా ఆలోచించాడు. లేదంటే నెక్స్ట్ రౌండ్కి ఏమైనా ప్లాన్ చేశాడా? సరే ఇంక్రీజ్ ఎంత పెరిగినా పర్లేదు, చచ్చేది దొరికి పోరాడతాం. అరుస్తున్నాను బాబు. నేనే టాప్లో ఉండే, అందరూ 30 విన్స్ అంటే 10 కాదు అనుకో, మర్చిపోయింది. తక్కువ పెడితేనే అసలు విన్ అవ్వలేను రా. పోయింది తక్కువ అనుకుంటా, ఎంత దూరం దాకెళ్తున్నాను. అందుకే ఎంత కాదనుకుంది. ముగ్గురు ఉన్నాయండి, సూపర్. తక్కువ పెట్టరు, వన్ చంపేయండి. అలాగే నేనే ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరి టీం లాగరా దీన్ని. మనం వచ్చేస్తున్నాం రా. నాకు అర్థమైంది. అది నాకు అర్థమైంది. ప్లీజ్ ఇప్పుడు మా ఇద్దరికి
చావు తమ్ముడు నిన్ను గెలిపిస్తాను రా. బయలుగా వెళ్తా నాకన కాదు, నా దగ్గర ఉన్నా కదా కొడ్డాడు. ఆడి గురించి ఇందాక వదిలేసానండి, చచ్చిపోయాను. రారా బాబు ఓటింగ్ వేయరా, కనీసం బ్యాచ్ నెంబర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్లోకి వెళ్ళాను, ఇప్పుడు గేమ్ ఆగైతే తెలుసా. ఆ ప్లేయర్స్ చూసి కంటిన్యూ ఒక 2 ప్లేయర్స్ ఉన్నారు అప్స్టేర్స్. నాకు గ్లాస్ మేకర్ అయితేనా నేను అరే దాన్ని దరిద్రం ఎక్కడ ఉండదురా. అయిపోయిందిరా, ఇంకెందురా గేము. ఇద్దరం ఉండి పెట్టుకుని తమ్ముడు గ్లాస్ ఛాలెంజ్ ఆడితే ఉంటుంది. గ్లాస్ సారీ కట్ 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 ఇడు మెంటల్ గాయస్. కొద్దిగా తాగేసి ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి ఇవి. నేను చూడొచ్చా, డబ్బులు ఇవ్వాలంట ఆడితే డబ్బులు. ఇది నా దగ్గర గ్లాస్ మీద ఎవరు లేడు, ఎలా వెళ్ళిపోతాడు ఇద్దరు. షాప్ చేద్దాం. 1000 ఉన్నా గ్లాస్ డిటెక్షన్ కావాలంటే. ఫస్ట్ ప్రైజ్ కదరా అది, నాట్ ఎనఫ్ ప్రైజ్. సారీ గైస్, ఓడిపోయాను. చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. మరి ఎవరికి చెప్తారు ఇక. వెనక్కి వచ్చేసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్రో, బట్ బాగుంది గేమ్ అయితే. అర్థం ఏంటంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు ఏ గేమ్ పెట్టాలంటే వీటికి ఒకేసారి డిస్కస్ చేసేస్తున్నాడు గేమ్స్ కోసం, తర్వాత ఇంకా ఆపేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. అలా ఉండాలి కదా, ఉండకూడదు కదా. ఇంకోటి ఏదైనా ఆడదాం. పిస్టల్ అది మనకు గన్ గేమ్స్ చాలా ఇష్టం కదా. ఇది మా చెల్లి ఆడుతుంది గైస్. మొత్తం రోబ్లాక్స్ పేరుకే నా పేరు, కానీ మా చెల్లి తెగాడాల్సింది. ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే క్లైంట్ 3 రోజులు మీకు పంపించి చెప్పులో ఒక మై గాడ్ మళ్ళీ వచ్చింది ఎఫెక్ట్. అది ఇప్పుడే చంపాను, మళ్ళీ వచ్చింది అదొకటి. ఏంటిది కాల్ ఆఫ్ డ్యూటీయా? ఓకే వెరీ గుడ్. ఇప్పుడే వచ్చాను ప్లీజ్. ఓకే నేను చూసుకుంటాను మిగతా అంతా. స్టడ్డీ మళ్ళీ 3 సార్లు స్టబ్బన్ నా కొడుకు. పైకి వెళ్ళాలి. జంప్ పార్టీ నొక్కేసాను. అమ్మా వీడు బాబాయ్, ఇది అచ్చు అమ్మాయి మిగుమి. ఎవరి పేరు ఇది ట్యాక్స్ రే. ఈయన పడిపోయినాడు. ఇది కిందకి వచ్చి పడ్డాడు బయట పడితే. ఇదే మెట్లు ఇవి ఎక్కడ సరిగ్గా అవ్వట్లేదు. ఆడే ఇలాంటి గేమ్లు రోబ్లాక్స్లో కాదండి. అన్నీ కొట్టాను కట్టి మళ్ళీ నువ్వా మరి మీరు కూడా రోజు పొద్దున్న హాట్ వాటర్ కాదండి. మంచిగా ఏ చెవు నొప్పులు అలాంటివి తెచ్చుకోకండి కదా. అదే ఒక యూట్యూబర్ కాదనుకోండి, అంటే యూట్యూబర్ ఇంకా అవ్వలేదు. పేరు దాన్ని దాంతో తెచ్చుకో. బతుకున్నాడు షీల్డ్ కూడా లేదు. ఇలా బతుకు వచ్చినోడికి దాకొచ్చా భలే తీసినాడు. బాగుంది నచ్చింది. ఎన్ని గేమ్లు ఆడేస్తున్నాను. నేను రేపు నుంచి కంటిన్యూ చేస్తాను. కొట్టలేదు ఎట్లా కదా సౌండ్ వేయించాను. అర్థమైంది. దీనికి సౌండ్ కావాలి. ఏంటిది వేసుకోలే కదా. ఇక్కడ నుంచి కన్నా నుంచి కొత్త భలే కొట్టాను. కానీ మంచిగా అది కూడా
క్లియర్గా ఊప్ గడ్డ వేరే తెల్లవారిందా ఎవరు రావట్లేదండి ఇది చెడ్డి చెడ్డీ చెడ్డి తిరిగి చిడ్డి చిడ్డి పైన ఒక ఉన్నట్టు స్కోప్ వేస్తున్నాం కదా అని పడకండి మళ్ళీ అరే నా మధ్య పక్కపట్టిండ్రా నా డ్రెస్ కూడా అంత కనబడే విధంగా ఉంటుంది తామురా ఇతచి ఉచ్చి అని చంపేది ఓకే ఓకే రెడ్ క్యాప్ ఓకే తామోరా బ్లూ గన్ తెచ్చాడు జగ్గు అంట బా నైస్ నేమ్ రా రే తిరుగు రే కింద వేస్ట్గా చాలా రావట్లేదు రేర్గా వస్తున్నారు అరే జగ్గు పగ తీసుకున్నాడు అది మొత్తానికైతే లేట్గా పడుతుంది చాలా తేలకుండా కుక్కలో క్యారెక్టర్ సరిగా నాకు నోబు అనుకోకండి కానీ ఇప్పుడు చూపిస్తాను నేను ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో 3 seconds ఏమన్నా ఏమన్నా నేను చంపాలి నేను పోయింది నేను ఎక్కడన్నా 4th ప్లేస్ ఎంత దరిద్రంగా 4th ప్లేస్ అంటే నాకు అబ్బాయి ఏంటంటే 3,000 ఉన్నాయి అన్న గను కొనుక్కోవచ్చు అమ్మాయి 850 ఎక్స్ట్రా ఒక్క లెజెండరీ గన్ కావాలి లెజెండరీ అంటే వెళ్ళి పడిందంటే మనకే గేము మన క్లాసికల్గా ఆడే స్టార్ట్ తమ్మురా పెద్ద సేమ్ రా అలానే లేదురా అదే నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఫీల్ అవుతున్నాను రా లోపల చూడలేదు పంపేసింది ఇంకా ఇక్కడ ఉన్నావు కన్నా అడ్డుగా మళ్ళీ పైన మీ రకాల స్పాన్ చేశానండి నాకు ఎందుకో లాగట్లేదు తిరగపోయింది అమ్మాయి నేను తిరగపోయింది గాయ తీసారు పైన ఉన్నాం వీళ్ళు ఎవరు వచ్చినది తగ్గేదిలా ఒక్కసారి ఆపాను పాప నాకు అడ్డే పడింది ఏం చేస్తాం వస్తున్నాను నాకు ఎంత హైట్ పడిపోయాడు కొడుకు 2 kills 2 kills మనం రష్ కలాలి గైస్ రష్ అదే చికెన్ సరే సరే బాగుంది కన్నా సరే పిలుచురా నాకు వచ్చేస్తాను నేను ఓకే యాభీరా
వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. కన్ను వస్తుందా మంచి కన్ను వెళ్ళి అడుక్కు తింటారా ముచ్చటగా. బ్యాక్ ప్యాక్ ఇన్నున్నాయా రేరే కాదు ఇలాంటి కాదు. ఇది ఎగ్జిక్యూటరా చెత్తలా ఉంది ఇది. ఇది నాకు ఇలాంటి ఇష్టం గైస్. బెస్ట్ ఆల్ ఇప్పుడే వచ్చాండ్రా ఆదరా తిన్నా. సరే గైస్ నాకు తెలిసి అన్ని కొట్టాడు కదరా పడిపోయాడు నాకన్నా. ఇది ఆకు ఏ బాగుందిరా యాక్యురసీ బాగుంది. అమ్మా ఏంటిది నేనే కొట్టానా? క్రికెట్ అంట ఇప్పుడు ఎక్కడ 63 కొట్టాను. ఎంత 1 minute 46 kills. హౌ గేమ్ తీసుకున్నాడు వస్తాడు. ఇది నా కొడుకు జగ్గు మొత్తానికి వచ్చావు. అదే రామురా మళ్ళీ వచ్చావు. ఇప్పుడు ఏది మారుతుందో గమనిస్తాను కదా. మంచి ప్రో ప్లేయర్గా ఉన్నది. గ్యాప్ ఇవ్వండిరా ప్లీజ్ రా. 3 seconds 29 4th place అవ్వాలి. సరే గైస్ ఇంకా నేను బాగా ఆడి ఇంప్రూవ్ చేస్తాను గైస్. అప్పుడు దాకా టేక్ కేర్. బాయ్ బాయ్.